ఇదే మా జాక్ వాడే సోపు. సారీ మీ జాక్. ఇకపోతే ఈయనే జాక్ గారు. సారీ జాక్ సారు. బాగా సతాయించి స్నానం పోయించుకున్నాడు ఈరోజు. 60 డేస్ అనమాట ఈరోజుతో ఫస్ట్ బాత్. జాక్ గురించి ఇంత డీటెయిల్‌గా మాట్లాడుతున్నారు మీరెవరండి అంటారా? నేనే వాళ్ళ మదర్. సో, చిన్న అన్న పట్టుకుంటే వాళ్ళ మమ్మీ స్నానం పోసింది. పెద్దన్న చూస్తూ ఉండిపోయాడు. ఎందుకంటే ఆయన అరుస్తుంటే పెద్దవాడికి నచ్చట్లేదు. అమ్మో! ఏదో చేస్తున్నాము జాక్‌నని ఆయన ఫీల్ అవుతున్నాడు. జాక్‌ని ఏం చేయట్లేదు నాన్న. కాకపోతే రుద్ది స్నానం పోస్తున్నామని చెప్పి ఆయనని బుజ్జగించి, పెద్ద బాబుని కామ్ చేసి, చిన్న బాబుని హెల్ప్ అడిగి, ఈ బుడ్డ బాబుకి స్నానం పోసే లోపల ఈ టైం అయిందనమాట. మొత్తానికి 60 డేస్ సందర్భంగా ఫస్ట్ బాత్ కంప్లీట్ చేశాను. 38 డేస్‌కి నేను అడాప్ట్ చేసుకున్నాననమాట జర్మన్ షెఫర్డ్. సో, జాక్ అని పేరు పెట్టుకోవడం జరిగింది. ఇంత హడావిడిలో కూడా ఎంత కామ్‌గా కూర్చున్నాడా అని అనుకుంటున్నారా? అది మీ భ్రమ మాత్రమే. అసలు సినిమా మాకు చూపించాడు. స్నానం చేయించేటప్పుడు అసలు ఒక చోట కుదురుగా కూర్చుంటే ఒట్టు, అస్సలు రుద్దనివ్వలేదు. స్నానం అస్సలు పోయించుకోలేదు సరిగా. సో, ఫస్ట్ బాత్ కాబట్టి నేను కూడా ఎక్కువ ప్రెషర్ చేయలేదు. ఒక 5 డేస్ గ్యాప్‌లో మళ్ళీ ఒకసారి బాత్ చేయిద్దాంలే అని చెప్పి ఎక్కువ ఫోర్స్‌ఫుల్‌గా ఏం చేయించలేదు. సో, జాక్ అని మా ఫ్యామిలీలో అస్సలకి నలుగురం ఉంటాం. నలుగురం కూడా ఎంతలా అడిక్ట్ అయిపోయామంటే, వాడు లేకపోతే మేము ఉండలేకపోతున్నాం ఒక్క క్షణం కూడా. అంతలా అడిక్ట్ అయిపోయాము. సో, ఈయన వాళ్ళ అన్నల గురించి, వాళ్ళ అమ్మానాన్నల గురించి మాట్లాడతానన్న పెద్ద మనిషి ఈరోజు స్నానం పోసానని చెప్పి అలిగి పడుకున్నాడు. లేకపోతే ఫుల్ వీడియో చాట్ చేసేదుండే ఈరోజు. ఇలాంటి వీడియోలు రోజు మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. మొత్తానికి ఇదో స్నానం చేసి ఇలా తీసుకొచ్చాను. హెయిర్ డ్రై చేస్తే తొందరగా డ్రై అవుతుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్స్, స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఏమి రాకుండా ఉంటాయని దాంతో చేస్తుంటే అసలు చేయించుకోవట్లేడు. ప్లీజ్ ఇలాంటి వీడియోస్ వస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్‌గా మీ వోడు ఎలా ఉన్నాడో చూస్తారా? ఇదో ఇలా ఉన్నాడు.